అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. చాలామంది అభ్యర్థులు కనుక చూసుకుంటే మ్యాథ్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు 9th జనవరి 2025లో జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు అనేటువంటివి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఎగ్జామినర్ ఏ అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడు, మనం క్వశ్చన్ని అటెంప్ట్ చేసేటువంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి స్కోర్ సాధించడంతో పాటు అక్కడ టైం అనేటువంటిది సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి టెక్నిక్స్ను కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో అనేటువంటిది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ టెట్ 2 DSCకి సంబంధించిన ఫ్రీ క్లాసు గైడెన్సు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా టెట్ 2 DSC ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మన గ్రూప్స్లో గత 5 సంవత్సరాలుగా రెగ్యులర్గా మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక టైటిల్ పైన క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి వస్తాయి. డైరెక్ట్గా ఆ బ్లూ కలర్ లింక్స్ పైన క్లిక్ చేసి జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మొదటి ప్రశ్న కనుక చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ రిజల్ట్ ఏ ప్రైమ్ నంబర్, క్రింది వాటిలో దేని ఫలితం ప్రధాన సంఖ్య అవుతుంది అనేటువంటిది అయితే ప్రశ్న. ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితం ప్రధాన సంఖ్య అవుతుందా లేదా అనేటువంటిది చెక్ చేయాలి. అయితే ఇక్కడ మీరు ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒకసారి ఆప్షన్స్ అనేటువంటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా ఫాస్ట్గా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ ఈ 3 ఆప్షన్ 1, 2, 4 ఆప్షన్స్ అనేటువంటి చూడండి. ఈ క్వశ్చన్ని అప్రోచ్ అయ్యేటువంటి విధానం వల్ల కూడా మనకు టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. మీరు డిఫరెంట్గా మీరు అప్రోచ్ అయిన అనుకోండి అక్కడ టైం అనేటువంటిది కిల్ అవుతుంది. 2 రకాల ప్యాటర్న్స్ అనేటువంటి మీకు చెప్తాను. ఇక్కడ చూసుకుంటే దీని నుంచి సులభంగా తీసేయచ్చు. ఈ సంఖ్య నుంచి ఈ సంఖ్య దీనికి సంబంధించిన ఫలితాన్ని చెక్ చేయొచ్చు. దాని తర్వాత దీని నుంచి కూడా కొంత ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకంటే కొంత ఇబ్బంది, కానీ మ్యాథ్స్ వాళ్ళు అయితే సులభంగా చేస్తారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా చేసేస్తారు. సులభంగానే సింప్లిఫై చేసుకొని 49 కలిపేసుకోవచ్చు. అది ప్రధాన సంఖ్య అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 54 ఇది డైరెక్ట్గా గుండించేసి దీని నుంచి 53 కూడా తీసుకోవచ్చు. అంటే ఇది సులభంగా చేసుకోవచ్చు. కానీ దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ అది ప్రధాన సంఖ్యనా లేదా కనుక్కోవాలంటే టైం పడుతుంది. దీని షార్ట్ ట్రిక్ తెలుసుకోవాలి. స్క్వేర్ రూట్ అనేటువంటిది కనుక్కోవాలి అంటే మళ్ళీ చేసేటువంటి టైంలో మనకు కరెక్ట్గా రావాలి. దీన్ని పక్కన పెట్టండి. ఈ 3 ఆప్షన్స్ అనేటువంటివి ఈజీగానే ఉన్నాయి కదా. ఈ 3 ఆప్షన్స్ ఈజీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీటిని సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేసుకున్న తర్వాత వీటికి సంబంధించి వచ్చినటువంటి ఫలితాన్ని మనం చెక్ చేసినటువంటి సందర్భంలో అవి ప్రధాన సంఖ్యలు కాలేదనుకుంటే ఇది మనం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు అదే ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. క్లియర్గా చెప్తాను. దీన్ని కూడా ఏ రకంగా దానికి సంబంధించి స్క్వేర్ రూట్ని ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. కానీ అప్రోచ్ అయ్యేటువంటి విధానం వల్ల మనకు టైం అనేటువంటిది సేవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్యాటర్న్ అనేటువంటిది క్వశ్చన్స్ అయిన వెంటనే ఆప్షన్స్ చూసి ఆ రకంగా మీరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఈ రకమైనటువంటి థాట్స్ అనేటువంటి మీకు వస్తాయి. ఇక్కడ మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి చాలా టెక్నిక్స్ అనేటువంటి రోజు చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కానీ మ్యాథ్స్ క్లాసులు అంటేనే మరి అది మ్యాథ్స్ వాళ్ళు నాకు వచ్చు కదా అని చూడరో, లేదంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నాకు రాదు కదా అని చూడరో తెలియదు. కానీ మ్యాథ్స్ క్లాసులు అంటేనే పెద్దగా రీచ్ అనేటువంటిది ఉండదు, చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రెగ్యులర్గా మీకు అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను. అంటే నేను చేసేటువంటి కష్టపడి చేసేటువంటి వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మందికి యూజ్ అవుతుందంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది. కాబట్టి ఈ వీడియో అనేటువంటి చూడండి. నేను చెప్పేటువంటి విధానంలో కనుక చూసుకుంటే ఈ రకంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా టైం సేవ్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి చాలా టెక్నిక్స్ అనేటువంటివి గంపలుగా మన దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ 2364 నుంచి 2226 తీసుకోవాలి. ఇక ఒకదాని కింద ఒకటి వేసుకొని నేను చేస్తాను అంటే కనుక మనకు అక్కడ అంత టైం అనేటువంటిది అయితే ఉండదు. కాబట్టి డైరెక్ట్గా ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ తీసేయాలన్నా కూడా కొంత ఇబ్బంది. కాబట్టి సింగిల్గా నెంబర్ నుంచి తీసేయండి. 4 నుంచి 6 తీసేయగలుగుతామా? తీసేయలేం. ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చుకుంటే 14 అవుతుంది. 14 నుంచి 6 తీసేస్తే 8 అనేటువంటిది అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఇటు ఒకటి పోయింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది? 5 అనేటువంటిది ఉంటుంది. 5 నుంచి 2 తీసేసినాం అనుకోండి ఏమొస్తుంది? 3 అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత 3 నుంచి
నుంచి మళ్ళీ ఇక్కడ 2 తీసేయాలి, ఏమొస్తుంది 1 వస్తుంది. దాంతో 2 నుంచి 2 తీసేసినాం అనుకోండి 0. అంటే దీని యొక్క ఆన్సర్ ఏమొచ్చింది 138. దాని తర్వాత 252 డివైడెడ్ బై 3, దీన్ని కూడా ఒకదాని కింద ఒకటి వేసుకోకండి, డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి. అంటే మ్యాథ్స్ వాళ్ళకి ఎక్కువగా ఐడియా ఉంటుంది కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు. మ్యాథ్స్ వాళ్ళు కూడా ఒకదాని కింద ఒకటి వేసుకొని అట్లా చేసే ప్రయత్నం చేస్తారు. అట్లా చేయకండి, టైం కిల్ అవుతుంది. 3×24, 3×24, ఒకటి మిగిలింది, 3×4=12, ఎంత వచ్చింది 84 వచ్చింది. 84 49 కలపడం అనేది వాడిని సులభంగానే చేసుకోవచ్చు. కానీ పెద్ద నంబర్లు ఉంటే ఏ రకంగా చేయాలి, దీని రౌండ్ ఫిగర్ తీసుకోండి. రౌండ్ ఫిగర్ ఎంత 80, దీని రౌండ్ ఫిగర్ ఎంత మనకి ఇక్కడ 40 అవుతుంది. 80కి 40 కలిపితే ఎంత 120. ఇక్కడ మిగిలినటువంటిది ఎంత 9, ఇక్కడ ఎంత 4, 9కి 4 కలిపితే 13, ఇక్కడ 120కి 13 కలిపితే 133 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్. ఇక చివరాకర్లో చూద్దాం. చివరాకర్లో ఉన్నటువంటిది ఏంది 54, డైరెక్ట్గా 0 పక్కన పెట్టుకొని 5×4 ఎంత 20 కాబట్టి ఇక్కడ 0 డైరెక్ట్గా యాడ్ చేసుకోండి, లేదంటే 54 200 ఈజీగా కూడా మనకు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. -53 అనేటువంటిది చేయాలి. ఇక్కడ 200 - 53 చేసేటువంటి సందర్భంలో 200 నుంచి 50 తీసేయండి, 150 అండి. అండ్ దాని తర్వాత ఇంకో 3 కూడా ఉన్నది కదా, 3 తీసేస్తే మనకి ఇక్కడ 147. అంటే సింపుల్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళకు కూడా ఈ రకంగా చెప్పేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాను. ఇక్కడ ఏమొచ్చింది దీని యొక్క ఫలితం 147. ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు చూద్దాం. క్రింది వాటిలో వీటి ఫలితం అనేటువంటిది ఏది ప్రధాన సంఖ్య అవుతుందని అడిగాడు. దీని ఫలితం ఎంత వచ్చింది 138. ఇక్కడ క్లియర్గా చూస్తేనే మనకు కనబడుతున్నది 8 అనేటువంటిది ఉన్నది కాబట్టి అది సరి సంఖ్య అవుతుంది. ఒక సంఖ్య యొక్క చివర 0, 2, దాని తర్వాత 4, దాని తర్వాత 6, దాని తర్వాత 8 ఈ రకమైనటువంటి అంకెలు అనేటువంటి ఒక సంఖ్య చివర ఉన్నది అనుకోండి, ఎంత పెద్ద సంఖ్య అయినా కూడా అది సరి సంఖ్య అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఇది సరి సంఖ్య, ప్రధాన సంఖ్య కాదు. ముందు మనం ప్రధాన సంఖ్యకు సంబంధించినటువంటి నిర్వచనం అనేటువంటిది క్లియర్గా నేర్చుకోవాలి. ఎందుకంటే 2 రకాల నిర్వచనాలు ఉంటాయి, దానిపైన కూడా మనకు ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది క్లియర్గా ఉన్నది. ఎందుకంటే నెక్స్ట్ ప్రధాన సంఖ్యకు సంబంధించిన నిర్వచనం పైన కూడా ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. అంటే ఇది కూడా నంబర్ సిస్టమ్ నుంచే రావడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న కూడా మనకు నంబర్ సిస్టమ్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ప్రధాన సంఖ్య అంటే ఏంటి అంటే 1 మరియు దానికదే, 1 మరియు దానికదే కారణాంకంగా ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాము ప్రధాన సంఖ్యలు అంటాం. ఎగ్జాంపుల్గా 5 అనేటువంటి సంఖ్యను తీసుకున్నాం అనుకోండి, దీనికి 1 మరియు దానికదే అంటే 5 అనేటువంటిది కారణాంకంగా ఉంటాయి. ఎన్ని ఉన్నాయి కారణాంకాలు 2 ఉన్నాయి. కాబట్టి కేవలం 2 మాత్రమే కారణాంకాలు ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాము ప్రధాన సంఖ్యలు అంటాం. అదేవిధంగా 1 మరియు దానికదే కారణాంకంగా ఉన్నటువంటి వాటిని కూడా మనం ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే నిర్వచనాలు వేరు కావచ్చు, దాని యొక్క ఆన్సర్ అనేటువంటి ప్రధాన సంఖ్య అవుతుంది. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉన్నటువంటివి, లేదా కేవలం 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాము ప్రైమ్ నంబర్స్ అంటాము. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇక్కడ 133 అనేటువంటిది 19 ఎక్కంలో పోతుంది. 19×133 అంటే 19 ఉన్నది, 7 ఉన్నది, 1 అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే 3 ఉన్నాయి. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య అనేటువంటిది అవుతుంది. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి అంటే దాన్ని మనం సంయుక్త సంఖ్య అని అంటాము. దాని తర్వాత చూసుకుంటే మిగిలినటువంటి ఆప్షన్ ఏంటిది మనకి ఇక్కడ 147. ఈ రకంగా 147 చూస్తేనే మనకు క్లియర్గా తెలుస్తున్నది 7 2 14, 7 1. కాబట్టి 7 తోటి పోయింది కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య అనేటువంటిది కాదు, క్లియర్గా మనకు తెలుస్తున్నది. అంటే ఇక్కడ మిగిలి ఉన్నటువంటిది ఏంటి మరి క్లియర్గా మనకు అర్థమైపోయింది కదా, ఇదే ప్రధాన సంఖ్య, ఇదే ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. మరి ఈ రకంగా స్క్వేర్ రూట్కు సంబంధించి కూడా ఫైండ్ అవుట్ చేయమని కూడా మనకు క్వశ్చన్స్ అనేటువంటి ప్రీవియస్గా అడగడం అయితే జరిగింది. దాన్ని మనం ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయాలో క్లియర్గా నేను చెప్పేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను. అంటే ఈ రకమైనటువంటి ఈజీగా ఉన్నటువంటి ఆప్షన్స్ ద్వారా వెళ్తే సులభంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నేను మీకు క్లియర్గా చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి కొంత సమయం అనేటువంటిది ఎక్కువ పట్టింది. కానీ ఫాస్ట్గా మీరు రెగ్యులర్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, రెగ్యులర్గా మ్యాథ్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేసిందనుకోండి, ఇలాంటి టెక్నిక్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా మీకు డెవలప్ కావడం అయితే జరుగుతుంది. ఈ రకంగా స్క్వేర్ రూట్ని కనుక్కోవడానికి, వర్గమూలాన్ని కనుక్కోవడానికి మనకు ఈజీ టెక్నిక్ అనేటువంటిది గతంలో మీకు తెలియజేయడం అయితే జరిగింది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పే ప్రయత్నం అనేటువంటి చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇది పెద్ద నంబర్ కాబట్టి ఒకసారి చిన్న నంబర్ తీసుకుందాం.
9409 అనేటువంటిది తీసుకుందాం. దీనికి మనం ఏం చేయాలి, స్క్వేర్ రూట్ అనేటువంటిది కనుక్కోవాలి. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా షార్ట్ ట్రిక్ అనేటువంటిది తెలుసుకునే ముందు మనకు 1 నుంచి 10 వరకు అన్ని స్క్వేర్స్ వచ్చి ఉండాలి. 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ ఎంత 4. అంటే ఇప్పుడు మనం ఈ రకంగా ఇచ్చినటువంటి సంఖ్యకు సంబంధించి మనం ఏం చేయాలి, 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇటువైపు 2 ఉంటాయి, ఇటువైపు 2 ఉంటాయి. ఇందులో మొదటి అంశం ఇందులో భాగంగా మనకు దీని చివరిగా ఉన్నటువంటిది ఏంటిది, అంకె 9. కాబట్టి 9 ఏ వర్గంలో వస్తుంది, 3 వర్గంలో వస్తుంది. అదేవిధంగా మనకు 7 వర్గంలో కూడా వస్తుంది. అంటే 3 మూల 9, 7 వర్గంలో కూడా 7 ఏళ్ళ 9, అంటే చివరి అంకెగా మనకు 9 అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా మనం రాసుకున్నాం. దాని తర్వాత మిగిలినటువంటి ఈ సెకండ్ పార్ట్ ఉన్నది కదా, ఈ సెకండ్ పార్ట్ ఎంత 94. ఈ 94 అనేటువంటిది ఏ వర్గానికి దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం చూసుకుంటే 8 యొక్క వర్గం ఎంత 64, దాని తర్వాత 9 యొక్క వర్గం ఎంత 81, 10 యొక్క వర్గం ఎంత 100. దీనికి దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్ని తీసుకోవాలి. ఇక్కడ 81 అనేటువంటిది మిగతా వాటితో పోలిస్తే దగ్గరగా ఉన్నది కాబట్టి 81 అనేటువంటిది దేని స్క్వేరు, ఇక్కడ 9 యొక్క స్క్వేరు. కాబట్టి 9 అనేటువంటిది ఇక్కడ రాసుకున్నాం కదా. అంటే దీని యొక్క వర్గమూలం అనేటువంటిది 93 లేదంటే 97 అవుతుంది. మరి ఈ రెండిట్లో ఏదని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంకో స్టెప్ అనేటువంటిది ఫాలో కావాలి. ఇక్కడ 9 అనేటువంటిది తీసుకున్నాం కదా, 9 యొక్క వర్గం అనేటువంటిది దీనికి దగ్గర ఉన్నది కదా. 9 యొక్క వర్గం అనేటువంటిది మనకు దీనికి దగ్గర ఉంది. 9 తర్వాత వచ్చే సంఖ్య ఎంత 10, 9 10ల 90 అనేటువంటిది వస్తుంది. ఈ 90 అనేటువంటిది వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండో నంబర్ ఉన్నది కదా, ఈ నంబర్ తోటి మనం కంపేర్ చేయాలి. ఇక్కడ 94, దాని తర్వాత 90. ఇక 90 కంటే ఇది ఎట్లున్నది, పెద్దగా ఉన్నది. కాబట్టి ఈ 90 కంటే వచ్చినటువంటి దానికంటే ఇది పెద్దగా ఉంటేనేమో పెద్ద సంఖ్యను తీసుకోవాలి, వచ్చిన దానికంటే ఇది చిన్నగా ఉంటేనేమో చిన్న సంఖ్యను తీసుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి సంఖ్య ఎంత మనకు 90 కంటే ఈ 94 అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి 94 అనేటువంటిది పెద్దగా ఉన్నదా చిన్నగా ఉన్నదా, పెద్దగా ఉన్నది. కాబట్టి పెద్ద సంఖ్య 97 అనేటువంటిది దీనికి సంబంధించిన వర్గమూలం అవుతుంది. ఇది 4 నంబర్లు ఉంటాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 నంబర్లు ఉన్నాయి. 5 నంబర్లు ఉంటే ఎట్లా, ఇక్కడ ఒక 17,161 అనేటువంటిది ఉన్నది. దీన్ని కూడా 2 భాగాలు చేసుకోవాలి. మొదటి భాగంలో చూసుకుంటే 2ని తీసుకోండి, రెండో భాగంలో 3ని తీసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ చివరి అంకెతోటి మనకు పని అండి. ఈ 61 తోటి మనకు పని లేదు. 1 అనేటువంటిది ఏ వర్గంలో వస్తుంది, మనకు 9 యొక్క వర్గంలో వస్తుంది, మళ్ళీ 1 యొక్క వర్గంలో వస్తుంది. దీని పని అయిపోయింది. ఫస్ట్ సంఖ్యకు సంబంధించి మనకు చివరిలో ఉండేటువంటి నంబర్స్ ఇది అయితే 1 ఉంటుంది, లేదంటే 9 ఉంటుంది. దాని తర్వాత 171 అనేటువంటిది ఈ రెండవ సంఖ్య కదా, దీనికి సంబంధించి ఇది ఏ వర్గానికి దగ్గరగా ఉంటుంది. 12 వర్గము 144, 13 వర్గం చూసుకుంటే 169కి దగ్గర ఉంటుంది. అదేవిధంగా 14 అంటే 196 ఎక్కువ అవుతుంది. కాబట్టి దగ్గరగా ఉన్నది ఏది 13 యొక్క వర్గము. 13 169. ఇక్కడ చూసుకుంటే 13 అనేటువంటిది ఇక్కడ రాసుకోండి, 13 అనేటువంటిది ఇక్కడ రాసుకోండి. అంటే ఈ రెండిట్లో దీనికి సంబంధించినటువంటి వర్గం అనేటువంటిది మనకు ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ 13 వచ్చింది కదా, 13 వర్గానికి దగ్గర ఉన్నది. 13 తర్వాత నంబర్ ఏంటి 14. ఈ రెండిట్లో ఏది అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 13 14లో చేస్తే మనకు 182 వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ 182 తోటి మనం ఇక్కడ దీన్ని కంపేర్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే 171 182. ఇందులో చూసుకుంటే 171 అనేటువంటి చిన్నది కదా, దీంతో పోలిస్తే వచ్చినటువంటి నంబర్ తోటి పోలిస్తే ఈ 171 అనేటువంటి చిన్నది. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఇక్కడ చిన్న నంబర్ని తీసుకోవాలి. కాబట్టి దీని యొక్క వర్గం మూలం అనేటువంటిది ఏమవుతుంది 131 అవుతుంది. ఈ 131 అనేటువంటిది ప్రధాన సంఖ్య అవుతుంది. ప్రధాన సంఖ్య కావాలి అంటే కనుక ఇక్కడ చూసుకుంటే మనకు 6k + 1 లేదా 6k - 1 రూపంలో ఉంటుందండి ప్రధాన సంఖ్య అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు 6 తోటి క్యాన్సిల్ చేయండి. దీన్ని 6 తోటి క్యాన్సిల్ చేస్తే 6 2 12, అంటే ఇక్కడ మనకు 1 ఉంటుంది, ఇక్కడ 6 2 12 అంటే 6k - 1 రూపంలో ఉన్నది. అంటే 1 తక్కువ ఉంటుంది 6 తోటి గుణిస్తే. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అనేటువంటిది అయితే అవుతుంది. కాబట్టి ఈ రకంగా మీరు సింపుల్గా మీకు ఇవన్నీ కూడా ఐడియా ఉంటే ఆ క్వశ్చన్ని అప్రోచ్ అయ్యేటువంటి విధానం అంటే ఈ రకంగా మనం ఆ 3 ఆప్షన్లు మనం చూసుకొని ఆ రకంగా వాటిని చేసుకుంటే కనుక ఇది మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ టైం అనేటువంటి సేవ్ అవుతుంది. లేదు దీన్ని కూడా నేను చేసుకుంటుంటానంటే టైం అనేటువంటిది కిల్ అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అప్రోచ్ అనేటువంటిది యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ టెక్నిక్ అనేటువంటిది మీకు అర్థం కాలేదు అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే అన్ని ఇందులోనే చేయాలంటే వీడియో లెంత్ అనేటువంటి చాలా ఎక్కువగా అవుతుంది.
ఇక రెండవ ప్రశ్న కనుక చూసుకుంటే మహేష్ రోజుకు రూపాయలు 375 సంపాదిస్తే మహేష్ నవంబర్ నెలలో సంపాదించేటువంటి మొత్తం డబ్బు ఎంత అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ చూసుకుంటే ప్రతిసారి ఈ ప్యాటర్న్కు సంబంధించిన ప్రశ్న అనేటువంటిది రెగ్యులర్గా మనకు వస్తున్నది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూడండి 5వ తరగతిలో ఈ కాన్సెప్ట్ అనేటువంటిది కవర్ అవుతుంది. అందరికీ కూడా ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి అనేటువంటి చిన్నప్పుడు మనం ట్రిక్ అనేటువంటి నేర్చుకున్నాం. చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఒకవేళ గుర్తుండకపోతే కనుక ఖచ్చితంగా ఇప్పుడు క్లియర్గా మీకు వివరిస్తాను. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లు అనేటువంటి మనకు అందులో ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మల్టిప్లికేషన్ అనేటువంటిది ఇచ్చేసి దానిపైన రెగ్యులర్గా మనకు ప్రశ్న అనేటువంటిది అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు నవంబర్లో ఎన్ని రోజులు ఉంటాయి అనేటువంటిది మనకి ఇప్పుడు తెలియాలి. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకోవడానికి చిన్నప్పుడు మనము ట్రిక్ అనేటువంటి నేర్చుకోవడం అయితే జరిగింది. ఈ రకంగా 2 పిడికిళ్ళు పక్క పక్కనే మనం ఈ రకంగానే పట్టుకున్న తర్వాత తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అది గుర్తుండిపోతుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకంగా పట్టుకొని మీరు క్లియర్గా ఈ రకంగా కౌంట్ చేసుకోండి. మొదటగా ఇక్కడ ఉబ్బెత్తు ప్రాంతం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత లోతు ప్రాంతం అనేటువంటిది ఈ రకంగా మనకు ఉంటుంది. ఉబ్బెత్తు ప్రాంతము, లోతు ప్రాంతం ఈ రకంగా ఉంటుంది. ఈ ఉబ్బెత్తు ప్రాంతంలో కనుక చూసుకుంటే ఉన్నటువంటి నెలల్లో కనుక చూసుకుంటే 31 రోజులు ఉంటాయి. ఈ లోతుగా ఉన్నటువంటి ప్రాంతంలో కనుక చూసుకుంటే మనకు 30 రోజులు మాత్రమే ఉంటాయి. ఒక ఫిబ్రవరిలో కనుక చూసుకుంటే నార్మల్ ఇయర్లోనేమో 28 రోజులు ఉంటాయి. దాని తర్వాత లీప్ ఇయర్ అయిందనుకోండి 29 రోజులు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈ ఉబ్బెత్తుగా ఉంది కదా, ఈ ప్రాంతం కనుక చూసుకుంటే జనవరి, దాని తర్వాత ఫిబ్రవరి, దాని తర్వాత మార్చు, దాని తర్వాత ఈ లోతుగా ఉన్న ప్రాంతం ఏప్రిల్, దాని తర్వాత ఉబ్బెత్తుగా ఉన్నది మే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లోతుగా ఉన్నటువంటి ప్రాంతము జూన్, దాని తర్వాత ఉబ్బెత్తుగా ఉన్న ప్రాంతము జూలై, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఉబ్బెత్తు ప్రాంతమే వస్తుంది. ఈ రకంగానే పెట్టుకోవాలి పిడికిళ్ళు అనేటువంటి మీరు కౌంట్ చేసేటప్పుడు కూడా. అయితే ఇటు నుంచి పోండి లేదంటే ఇటు నుంచి పోండి, కానీ రకరకాలుగా పోతే మాత్రం మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో చెక్ చేసుకునే ప్రయత్నం అయితే దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని మెయిన్ కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నవంబర్ నెల ఇక్కడ చూసుకుంటే ఎక్కడ ఉన్నది, బొందలో ఉన్నది, ఈ రకంగా లోతులో ఉన్నది. కాబట్టి నవంబర్లో ఎన్ని రోజులు ఉంటాయి, 30 రోజులు అనేటువంటివి ఉంటాయి. అంటే నవంబర్ నెలలో సంపాదించే మొత్తం ఎంత అని అడగడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం మరొకటి గమనించాలి. ఇక్కడ జూలై తర్వాత వచ్చేటువంటి మంత్ ఏంది, ఆగస్టు. జూలైలో 31 రోజులే ఉంటాయి, దాని తర్వాత ఆగస్టులో కూడా 31 రోజులే ఉంటాయి. ఈ వ్యత్యాసం అనేటువంటిది ఇక్కడ కనుక్కోవాలి. ఏ రెండు వరుస మిగతా వాటి మధ్య వరుసగా ఉన్నటువంటి మంత్లుగా ఈ రకంగా 31 రావు. కేవలం జూలై ఆగస్టులో మాత్రమే వరుసగా ఉన్నటువంటి మంత్స్లో 31 రోజులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి క్లియర్గా ఈ వ్యత్యాసం అనేటువంటిది మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. అందరికి కూడా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్కి వస్తాయి. ఇది 5వ తరగతిలో కవర్ అయ్యేటువంటి ప్రశ్న అండి. కానీ ఇక్కడ మనకు నవంబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయో తెలవాలి. మల్టిప్లికేషన్ కూడా ఫాస్ట్గా చేస్తే కనుక మనకు ఆన్సర్ అనేటువంటి సులభంగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 375 ప్రతిరోజు సంపాదిస్తున్నాడు. మొత్తంగా నవంబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి, మనకు 30 రోజులు ఉంటాయి. 375 ఇంటూ 30 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 0 చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా గుణించండి. 3 5ల 15, ఒకటి క్యారీ ఫార్వర్డ్, 3 ఏళ్ళ 21, ఒకటి కలిపితే 22, 2 క్యారీ ఫార్వర్డ్, దాని తర్వాత 3 మూల 9, 10 11, మొత్తం ఎంత వచ్చింది 1125. 0 అనేటువంటి డైరెక్ట్గా పక్కన పెట్టేసుకోవచ్చు. 1 ఉంటే 1, 2 ఉంటే 2, మొత్తం ఎంత వచ్చింది 11,250. ఆన్సర్ ఎక్కడున్నదండి, రెండో ఆప్షన్ అండి, 11,250. ఈ రకంగా సింపుల్గా చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. తర్వాత ప్రశ్న చూసుకుంటే 240లో 60% ఒక సంఖ్యకు రెండింతలైతే ఆ సంఖ్యలో సగం విలువ ఎంత అనేటువంటిది ప్రశ్న. అంటే ఇది పర్సంటేజ్ నుంచి అయితే మనకు కవర్ కావడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రతి ప్యాటర్న్లో కనుక చూసుకుంటే ప్రశ్న అనేటువంటిది పడుతున్నది. నంబర్స్ అనేటువంటిది కొద్దిగా అటు ఇటు మారుతున్నాయి, కానీ ఈ రకమైనటువంటి ప్యాటర్న్స్లో రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే రోజుకొక క్వశ్చన్ పేపర్ అయినా కూడా కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు అనేటువంటి పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇచ్చిన దాని ప్రకారంగా మనం రాసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా 240లో 60% అన్నాడు. 240లో 60%, 240లో 60% అనేటువంటిది ఈ రకంగా నేను రాసుకున్నాను. దాని తర్వాత అది ఏందట, ఏమవుతుందట, ఒక సంఖ్యకు రెండింతలు అవుతుందట. ఒక సంఖ్యను నేను ఏమనుకుంటున్నా, ఎక్స్ అనుకుంటున్నా, దానికి రెండింతలు అంటే 2x. అంటే 240లో 60% ఒక సంఖ్యకు రెండింతలు అయితే అంటే = 2x. ఇక్కడ వరకు సాటిస్ఫై అయిందండి. సింపుల్, అంటే సపరేట్గా ఒక్కొక్కటి కూడా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా చేస్తున్నాను. సపరేట్గా కూడా చేసి చూపిస్తాను, ఎట్లయినా కూడా పర్లేదు. ఈ రకంగా ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయింది. 240లో 60% ఒక సంఖ్యకు రెండింతలు అయితే ఒక సంఖ్యకు రెండింతలు అయింది. ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ 0 గెట్ క్యాన్సిల్. దాని తర్వాత మనకు
ఈ సున్నా గెట్ క్యాన్సిల్, డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టుకు ఇటువైపు ఉండి ఇటువైపు 2 ఉంది, ఇటువైపు కూడా ఇంటూ అనేటువంటి ఉన్నది అనుకోండి, డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అటు ఇటు పంపించడం అనేటువంటి టైం వేస్ట్. 2 ఒకట్ల 2 12 12 ఆరుల 72. అంటే ఆ సంఖ్య ఏమైంది మనకి, ఇప్పుడు ఆ సంఖ్య వచ్చింది కదా ఎక్స్ అనేటువంటిది, ఆ సంఖ్య అది తెలియదు కాబట్టి మనకు ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఆ సంఖ్య వచ్చింది ఎంత, 72 అనేటువంటిది వచ్చింది. ఆ సంఖ్యలో సగం కదా మనకు అడిగింది, సగం ఎంత సార్ 72లో 36 అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది 36. లేదంటే డైరెక్ట్గా ఈ రకంగా కూడా చేసుకోవచ్చు మీరు, అంటే చిన్న చిన్నగా పార్ట్లు చేసుకొని 240లో 60% ఎంత, 240లో 60% ఇప్పుడు కనుక్కోండి. ఇక్కడ చూసుకుంటే ఈ సున్నా గెట్ క్యాన్సిల్, దాని తర్వాత ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 6 4 24, 6 2 12, 14, 144 అనేటువంటిది అవుతుంది. ఈ 144 అనేటువంటిది కనుక చూసుకుంటే ఇక్కడ మనకు 240లో 60%. ఇది ఎట్లుంటుందట, ఒక సంఖ్యకు రెండింతలు అవుతుందట. ఒక సంఖ్య ఏందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం, దానికి రెండింతలు ఎంత 2x. కాబట్టి ఒక సంఖ్యకు 2x రెట్టింపు అవుతుంది అన్నాడు కాబట్టి 2x. 2x ఈజ్ ఈక్వల్ టు 144 అయింది అనుకోండి, మనకి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 ఏళ్ళ 14, 2 2 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 72. ఈ 72లో సగం అన్నాడు కాబట్టి 36. ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోండి, అట్లా డైరెక్ట్ కావాలంటే డైరెక్ట్ చేసుకోండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ రకమైనటువంటి ప్యాటర్న్ అనేటువంటి ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే మళ్ళీ ప్రధాన సంఖ్య పైన అయితే ఇవ్వడం అయితే జరిగింది. 9th జనవరి 2nd షిఫ్ట్లో కనుక చూసుకుంటే పేపర్ 1కు సంబంధించిన ఎగ్జామినేషన్లో ప్రధాన సంఖ్యకు సంబంధించిన అంశంలో భాగంగా మొదటి క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ప్రధాన సంఖ్య మిగిలినటువంటి అన్ని సంఖ్యలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి సూత్రాలను బేస్ చేసుకుని అయితే ప్రశ్న అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఇక్కడ వ్యాఖ్యలు అనేటువంటి మనం చూసుకుంటూ వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అన్నారు, కరెక్టేనా కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే సరి సంఖ్య అనేటువంటిది 2 అనేటువంటిది సరి సంఖ్యనే కదా, కానీ ఇక్కడ చూసుకుంటే ఇది సంయుక్త సంఖ్యనా కాదు, బేసి సంఖ్య అనేటువంటిది అవుతుంది. మరి సంయుక్త సంఖ్య అంటే ఏంది, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని ఏమంటాము, సంయుక్త సంఖ్య అనేటువంటిది అంటాము, కాంపోజిట్ నంబర్ అనేటువంటిది అంటాం. ఇక నెక్స్ట్ 3వ ఆప్షన్ చూసుకుంటే అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు అన్నాడు. 2 అనేటువంటిది ఏంటిది, ప్రధాన సంఖ్యనే కదా, కానీ ఇది బేసి సంఖ్యనా కాదు, సరి సంఖ్య. కాబట్టి అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు కావు, కానీ బేసి సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అవుతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశము, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని. అంటే అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు కావు, కానీ బేసి సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 1 ప్రధాన సంఖ్య అన్నారు. 1 అనేటువంటి ప్రధాన సంఖ్యనా కాదు. ప్రధాన సంఖ్యకు సంబంధించిన నిర్వచనం ఏంటి, 1 మరియు దానికి అదే కారణాంకంగా ఉండాలి. అంటే మొత్తంగా 2 కారణాంకాలు ఉండాలి. 1కి ఎన్ని ఉన్నాయి కారణాంకాలు, 1 మాత్రమే ఉన్నది. 1 అనేటువంటిది ఏమవుతుంది అంటే బేసి సంఖ్య అవుతుంది. ఎట్లా సార్ అంటే దీన్ని 2 తోటి భాగించండి. 1ని 2 తోటి భాగించండి అనుకోండి, 2 0 0 1 అనేటువంటిది వచ్చింది కదా, కాబట్టి ఇది బేసి సంఖ్య అనేటువంటిది అవుతుంది. 2 తోటి నిశ్శేషంగా భాగించబడలేదు, 1 మిగిలింది, కాబట్టి ఇదేంటి బేసి సంఖ్య అవుతుంది. 1 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రధాన సంఖ్యలు అనేటువంటి అనంతం కదా, ఖచ్చితంగా అనంతంగా ఉంటాయి. 1 2 అయితే ఉన్నాయి కదా, ప్రధాన సంఖ్యలు అనంతంగా ఉంటాయి. ఇది సరి అయినటువంటి స్టేట్మెంట్ అండి. తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే ఏ కామా బి మరియు సి అనేటువంటి 3 సంఖ్యల్లో ఏ మరియు బి సంఖ్యల సగటు బి మరియు సి సంఖ్యల సగటు కంటే 21 ఎక్కువ. అయితే ఏ మరియు సి సంఖ్యల మధ్య భేదం ఎంత అనేటువంటిది ప్రశ్న. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు రాగానే అది పెద్దగా ఉన్నది నాకు రాదని ముందే ఫిక్స్ అయ్యేసి ఏదోటి పెడతారు. అందరూ చేసే విధంగానే, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా చేసే విధంగానే ప్రశ్నల సరళి అనేటువంటిది ఉంటుంది. నాన్ మ్యాథ్స్ అనేటువంటిది మీ మైండ్లో నుంచి తీయండి. 10వ తరగతి దాకా మీరు మ్యాథ్స్ చదవకుండా వచ్చిండ్రండి, నాన్ మ్యాథ్స్ ఎట్లయితారో చెప్పండి, ఖచ్చితంగా అది మైండ్లో నుంచి తీసేయండి. ఖచ్చితంగా మీరు చతుర్విధ ప్రక్రియలు మంచిగా నేర్చుకొని కాసాగు గాసాబా దాంతో స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ టేబుల్స్ పైన మీకు అవగాహన ఉండి రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటే కనుక మ్యాథ్స్ వాళ్ళకి ఈక్వల్గా మంచి స్కోర్ సాధించవచ్చు. కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకోండి. ఈ క్వశ్చన్కి సంబంధించి మనకి ఇక్కడ సగటు కంటే ఎక్కువ అనేటువంటిది ఉన్నది. ఎక్కువ తక్కువ అనేటువంటిది వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఏవైనా 2 సంఖ్యలు ఇచ్చేసి ఏ కామా బి అనేటువంటి దానికంటే మొదటిది రెండో దానికంటే ఎక్కువ, లేదంటే ఒక అంశం ఇక్కడ చూసుకుంటే ఏబి ఇచ్చేసి మొదటిది రెండో దానికంటే 20 ఎక్కువ లేదంటే 20 తక్కువ అని ఈ రకంగా ఇచ్చింది అనుకోండి, 2 సంఖ్యలు ఇచ్చేసి అది భేదం చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసుకుంటే 40 30 అనేటువంటిది తీసుకున్నాం. మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే 10 ఎక్కువ,
కాబట్టి ఇది ఎట్లా తెలుస్తుంది మరి అంటే సూత్రం తెలుస్తుంది అనకండి, ఇది సింపుల్గా మీకు ఇచ్చిన కాబట్టి మీకు చూస్తే తెలుస్తుంది. పెద్ద నంబర్లు ఇస్తే భేదం చేస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి భేదం అనేటువంటిది 2 సంఖ్యలు ఇచ్చేసి ఎక్కువ తక్కువ అనేటువంటి పదాలు అనేటువంటివి మీకు కనిపించినాయి అనుకోండి, భేదం అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఆ నేపథ్యంలోనే మనము ఈ అంశాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు అది ఎక్కడ యూజ్ అవుతుందో మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 3 సంఖ్యలు ఉన్నాయట. ఏంటిది? ఏ కామా బి కామా సి. అందులో ఏ మరియు బీల యొక్క సగటు అంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. రాశుల మొత్తం ఎంత? ఇక్కడ ఎన్ని రాశులు ఉన్నాయి? ఏ బి ఉన్నాయి. రాశుల మొత్తం అంటే ఏ ప్లస్ బీనే కదా. రాశుల సంఖ్య ఎంత? 2. కాబట్టి ఏ ప్లస్ బి బై 2. దాని తర్వాత నెక్స్ట్ బి మరియు సి సంఖ్యల సగటు అన్నాడు. బి మరియు సి సంఖ్యల సగటు అంటే బి ప్లస్ సి బై 2నే కదా. సగటు ఎట్లుంటుందట? ఈ సగటు కంటే ఈ ఏబీల సగటు కంటే బీసీల సగటు అనేటువంటిది 21 ఎక్కువ. నేను ఇంతకు ముందుగా చెప్పిన కదా, 2 సంఖ్యల సగటు ఎక్కువ తక్కువ అన్నాడు అనుకోండి, సగటు అయినా ఏదైనా కూడా ఎక్కువ తక్కువ అన్నాడు అనుకోండి, ఆ రెండింటి మధ్యలో ఏం చేయాలి? వ్యత్యాసం అనేటువంటిది చేయాలి, భేదం అనేటువంటిది చేయాలి. మరి నేను ఏం చేస్తున్నా? భేదం చేస్తున్నా. ఎంతనాట? 21 ఎక్కువ అన్నాడు కాబట్టి 21. ఇంకో ప్యాటర్న్లో కూడా చేయొచ్చు, అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ మైనస్ ఉన్నటువంటి దాన్ని ఇటు పంపిస్తున్నా. ఇటు పంపించేస్తే కనుక చూసుకుంటే ఏ ప్లస్ బి బై 2. ఇక్కడ మైనస్ ఉన్నది, అటు పోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు అటువైపు 21 ఈ మైనస్ ఉన్నది కాబట్టి ఇటు ప్లస్ అవుతుంది. బి ప్లస్ సి బై 2 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ నేను ఎల్సిఎం తీస్తే ఇక్కడ ఒకటే ఉంటుందండి. ఇక్కడ కాసాగ్ కనుక చూసుకుంటే మనకు 2 వస్తుంది. ఇక 1 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. 1 2ల 2 కాబట్టి 2 ఇంటూ పైన ఉన్నటువంటిది 2 21ల మనకు 42 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 2 అనేటువంటిది ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి పోతుంది. 1 ఇంటూ బి ప్లస్ సి పైన ఉన్నటువంటి బి ప్లస్ సి అనేటువంటిది రాసిన దానికి ఈక్వల్ టు ఏమున్నదండి? ఇక్కడ చూసుకుంటే ఏ ప్లస్ బి బై 2 అనేటువంటిది అయితే ఉన్నది. అయితే ఈ రకంగా ఈక్వల్కి ఉండేసి కింద బైలో కనుక చూసుకుంటే టోటల్గా బైలో ఈ రకంగా 2 కానీ ఏదైనా సమాన సంఖ్య ఉన్నదనుకోండి, డైరెక్ట్గా మీరు ఈ రకంగా క్యాన్సిల్ చేయొచ్చు, అటు ఇటు పంపించుకొని క్యాన్సిల్ చేయడం కంటే. ఇక్కడ చూసుకుంటే నేనేం చేస్తున్నా? ఈ బి ప్లస్ సిని ఇటువైపు పంపిస్తున్నా, ఎందుకంటే నాకు ఏ ప్లస్ సి అనేటువంటిది కావాలి. అందుకే కాబట్టి మొత్తం ఈ ఇంటీజర్స్ అనే మన చర సంఖ్యలన్నింటినీ కూడా నేను ఒకవైపు పంపిస్తున్నాను. ఏ ప్లస్ బి ఇటువైపు ఉన్నటువంటి ఈ ప్లస్ బి ఇటు వస్తే మైనస్ బి అవుతుంది, ఈ ప్లస్ సి ఇటు వస్తే మైనస్ సి అనేటువంటిది అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఏంది? 42. ఈ రకంగా చూసుకుంటే ఈబి గెట్ క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది ఏంది? ఏ మైనస్ సి ఈక్వల్ టు 42. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఏ మరియు సి సంఖ్యల భేదం అనేటువంటిది ఎంతనాట? ఇక్కడ ఎంత అని అడిగిండు వాడు, అది వచ్చింది ఎంత మనకు? 42. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అండి. లేదా భేదం గీదం నాకు తెలియదు, ఇంకేదైనా ఉంటే చెప్పండి అంటే ఉన్నదాని ప్రకారం ఇచ్చిన దాని ప్రకారం రాద్దాం. ఏ ప్లస్ బి సంఖ్యల సగటు, ఏ ప్లస్ బి సంఖ్యల సగటు ఎంత? ఈ ఏ ప్లస్ బి బై 2. బి ప్లస్ సి సంఖ్యల సగటు కంటే 21 ఎక్కువ. ఈ రెండింటిని మనం సమానం చేయాలి. అంటే ఏ ప్లస్ బి అనేటువంటిది ఇప్పుడు మనకు ఎంత ఉన్నదో బి ప్లస్ సి అనేటువంటిది దాని సగటు అనేటువంటిది అంతే ఉండాలంటే 21 దానికి కలపాలి. ఇక్కడ చూసుకోండి బి ప్లస్ సి బై 2 ప్లస్ 21. అయితే ఇక్కడ చూడండి క్లియర్గా ఏ ప్లస్ బి సంఖ్యల సగటు బి ప్లస్ సి సంఖ్యల సగటు కంటే 21 ఎక్కువ. అంతే కదండి రాసింది. ఏ ప్లస్ బి సంఖ్యల యొక్క సగటు బి ప్లస్ సి సంఖ్యల కంటే 21 ఎక్కువ. ఎక్కువ అంటే ప్లస్ 21 కదా, అదే రాసుకున్నాను. ఇంతకు ముందులాగానే మనం ఎల్సిఎం చేస్తే ఇక్కడ స్టెప్ డైరెక్ట్ వచ్చేసింది కదా, అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. ఎట్లా చేసినా కూడా మనకు కావాల్సింది ఆన్సరు ఫాస్ట్గా ఆన్సర్ చేయడం అనేటువంటిది కావాలి. ఇక నెక్స్ట్ ప్రశ్న కనుక చూసుకుంటే 10 to the power of 200, 100 to the power of 98 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేటువంటిది అడిగారు. ఈజీ క్వశ్చన్ అంటే ఇది కూడా, అంటే ఈజీగా చేయొచ్చు మనం. ఇక్కడ చూసుకుంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి కాన్సెప్ట్ల పైన రెగ్యులర్గా ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ఖచ్చితంగా చేయండి. అంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా డెడికేటెడ్గా చేస్తాను. ఎందుకంటే ఒక్క వీడియో మీరు చూసినా కూడా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి విధానం మారాలి. ఖచ్చితంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి పెంచే విధంగా ఉండాలి. కొత్త వాళ్ళైతే చదివేటువంటి విధానం తెలియాలి అనేటువంటి విధంగా ప్రతి వీడియో కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. నేను ఒక అభ్యర్థిగా ఉన్నటువంటి సందర్భంలో నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తున్నాను. కాబట్టి ప్రతి అంశం ఏదో క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పడం అనేటువంటిది కాకుండా ప్రతి అంశాన్ని క్లియర్గా చెప్తున్నాను. వీడియో లెందీ అయినా కూడా చివరి వరకు చూడండి. మొత్తానికైతే ఈ క్వశ్చన్తో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మిగిలినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. చాలామంది ఖచ్చితంగా మీకు కావాలి నెక్స్ట్ క్లాసెస్ కూడా ఈ రకంగా మ్యాథ్స్ కావాలి అంటే కామెంట్ చేస్తే కనుక మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తే కనుక ఖచ్చితంగా క్లాస్ అనేటువంటివి అందిస్తాను. ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేసుకుందాం.
ఈ ప్రశ్న కనుక చూసుకుంటే ఘాతాంకాలు అనేటువంటి టాపిక్ అనేటువంటిది కవర్ అయ్యే విధంగా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈడ బేస్ ఏమో 10 ఉన్నది, ఈడ బేస్ ఏమో 100 ఉన్నది. 10^200/100/98 ఎంత అనేటువంటిది అయితే ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది. ముందు బేస్లు అనేటువంటి మనము సమానం చేసుకుందాం. పైన ఏమున్నది 10^200 అనేటువంటిది ఉన్నది. కింద చూసుకుంటే 100^98 అనేటువంటిది ఉన్నది. 100ని మనం ఏమని రాసుకోవచ్చు 10² అనేటువంటిది రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే 10^200 బై ఇక్కడ 10^2 అనేటువంటిది రాసుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు అండి, ఒక ఫార్ములా అనేటువంటిది ఘాతాంకాల్లో మనకున్నది. a⁴n ఉంటే ఈ ఘాతాంకాలని గుణించుకోవాలి. a⁴m n ఈ రకంగానే చేస్తే మనకు ఇక్కడ 10^200 బై 10^2 × 98 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే దీని కంటిన్యూషన్లో 10^200 బై ఇక్కడ 10^2 × 98 ఏమవుతుంది సార్ 196 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇంకో ఫార్ములా కూడా ఉన్నది, ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు, పైకి పంపించి కూడా చేసుకోవచ్చు. a⁴m దాని తర్వాత a⁴n ఉన్నది అనుకోండి, a⁴m - n అనేటువంటిది రాసుకోవచ్చు. ఈ రకంగా ఇది పైకి పంపిస్తే, అదేవిధంగా ఈ రకంగా నేనేం చేస్తున్నా అంటే దీన్ని పైకి పంపిస్తున్నా, లేదంటే డైరెక్ట్గా పైకి పంపించాను అనుకోండి 10^200 × 10⁻⁻196 అనేటువంటిది అవుతుంది. కింద నుంచి దీన్ని పైకి పంపించేస్తే ఈ రకంగా ఫార్ములా బేస్ చేసుకొని డైరెక్ట్గా 10⁻200 - 196 అన్న రాసుకున్నా పర్లేదు. ఈ రకంగా జనరల్గా మనం చేసుకునేటువంటి పద్ధతిలో చేసుకున్నా పర్లేదు. ఈ రకంగా భూములు సమానమైనవి కాబట్టి ఘాతాంకాలని కూడుకోవాలంటే ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి 10⁻200 - 196 చేసినాం అనుకోండి 10⁻4 అనేటువంటిది వస్తుంది. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చేసినా పర్లేదు, డైరెక్ట్గా చేసినా పర్లేదు, ఈజీగా ఈ రకంగా మీరు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ క్లాస్ అనేటువంటిది మీకు యూస్ఫుల్గా ఉన్నదని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇవ్వండి. ఈ రకంగా రెగ్యులర్గా క్లాస్ అనేటువంటివి ఇవ్వండి. ఎగ్జామ్స్ అయ్యే వరకు అంటే కనుక రెగ్యులర్గా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక క్వశ్చన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయకుండా దానికి సంబంధించిన టెక్నిక్స్, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్ అండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.